హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫినాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, చాలా మందికి లోన్ అప్లికేషన్స్ అవసరం ఎందుకు పడుతుందంటే, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, బయట వారికి అప్పు అడగకపోవడం వల్ల, అంటే అడిగి మరీ వాళ్ళతో లేదు అనిపించుకోవడం కాకుండా, లోన్ యాప్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయితే అవుతూ ఉంటారు. సో, అలాంటి వారి కోసమే ది బెస్ట్ అప్లికేషన్ అయితే ఇప్పుడు మీకు చెప్తున్నా. సో, వాళ్ళు ఏం చేస్తారంటే, అర్జెంట్‌గా వాళ్ళకి డబ్బులు కావాలి. సో, ఏదో ఒక లోన్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని, దాంట్లో వాళ్ళు లోన్ ఇచ్చేస్తారు గైస్. మీ దగ్గర సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా లోన్ ఇస్తారు. కానీ మీరు గనక లేట్ పేమెంట్ చేస్తారంటే మహా టార్చర్ అయితే చూపిస్తారు. అలాగే మీరు పేమెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కువగా డబ్బులైతే అడగడం జరుగుతుంది. సో, అటువంటి ఫేక్ లోన్ అప్లికేషన్స్ నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. అందుకే ఈ వీడియోలో జిండో అప్లికేషన్ అయితే మీకు పరిచయం చేస్తాను. ఇన్‌ఫాక్ట్ నేను దీంట్లో ట్రై చేశాను. 7-10 టైమ్స్ అయితే నేను లోన్ అయితే తీసుకున్నా గైస్. లోన్‌ని మనం టైంకి కట్టేసామంటే ఇక్కడి నుంచి మనకు ఒక కాల్ కానీ లేదంటే చిన్న ప్రాబ్లమ్ కూడా రాదు గైస్. అలాగే మీకు ఏమన్నా ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని దీంట్లో మీకు ఎంతో కొంత లోన్ ఇచ్చిన తర్వాత మీకేమన్నా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. సపోజ్ మీకు డబ్బులు ఇంకా క్రెడిట్ అవ్వలేదు. లేదంటే మీరు పేమెంట్ ఈఎంఐది ఈ మంత్ చేసేసారు. అయినా అది క్రెడిట్ అవ్వలేదు. డిలే అవుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా సింపుల్‌గా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు. నేను డైరెక్ట్‌గా మీకు రిజల్యూషన్ అయితే వాళ్ళతో మాట్లాడి ఇస్తాను గైస్. సో, సపోర్ట్ అయితే ఈ అప్లికేషన్ సంబంధించి మనకు స్ట్రాంగ్‌గా ఉంది. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. బట్ లోన్ వస్తుందా రాదా అనేది ప్యూర్‌లీ మీ యొక్క క్రెడిట్ ప్రొఫైల్ మీద డిపెండ్ అవుతుంది. ఎవరైనా చిన్న లోన్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే లైక్ 500, 1000, 1500, 2000, 5000, 10,000 ఇలా మాక్సిమం ఒక ₹1,00,000 వరకు ఎవరికైనా లోన్ అవసరం ఉన్నట్టయితే దీంట్లో మీకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇక్కడ మీకు లైవ్‌లో కూడా చూపిస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అని చెప్పి. ఇన్‌ఫాక్ట్ నా ఎక్స్‌పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను గైస్. ఈ లోన్ అప్లికేషన్ సంబంధించి డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. తద్వారా మీకొక ₹250 వరకు ఈజీగా ఇంట్రెస్ట్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక రెఫరల్ అమౌంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే, నేను ఎవరిని బలవంతం అయితే చేయట్లేదు గైస్. ఎవరికైనా లోన్ అవసరం ఉండి, తీసుకోవాలి లోన్ అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియోని ట్రై చేయండి. మిగతా వాళ్ళు స్కిప్ చేసేయండి గైస్. మరి ఇందులో సాలరీడ్ పర్సన్స్‌కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్‌కి, స్టూడెంట్స్‌కి అందరికి కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీ యొక్క సిబిల్ స్కోర్ మినిమల్ ఉన్నా, అలాగే మీ పెద్ద ఇన్‌కమ్ లేకపోయినా కూడా వీళ్ళు బెటర్‌గా లోన్ ఇస్తారు గైస్. మరి ఫస్ట్ టైమ్ అనేది తక్కువగా లోన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ టైమ్ నుంచి మీకు బెటర్‌గా లోన్ అవకాశం ఇస్తారు వీళ్ళు. మరి ఆలస్యం చేయకుండా అప్లికేషన్‌లో మనం ఎలా లోన్ అప్లై చేసుకోవాలి, నా ఎక్స్‌పీరియన్స్ ఏంటో మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరి మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్‌ని ఓపెన్ చేసుకొని అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేశారంటే ఇలా అయితే కనబడుతుంది గైస్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు బ్రాంచ్ అప్లికేషన్ అనేది నేను చాలా సంవత్సరాల నుంచి అయితే యూజ్ చేస్తున్నా. సో, మనం గూగుల్ ప్లే స్టోర్‌లో వెళ్లి దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెన్ చేసి చూసామంటే ఇక్కడ పర్సనల్ లోన్ అనేది ఎంతవరకు ఇస్తారు, సో టెన్యూర్ ఏంటి, ఇలా మొత్తం వివరాలు ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనకి లోన్ అమౌంట్ అనేది 500 నుంచి స్టార్ట్ చేసుకొని 2,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. దాంతో పాటు ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 2% నుంచి 4% అయితే ఉంటుంది. ఇక టెన్యూర్ మనకి 62 డేస్ నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్మోస్ట్ 12 మంత్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మీకు వచ్చినటువంటి అమౌంట్ బట్టి ఇక్కడ ఈ టెన్యూర్ అనేది మారిపోతూ ఉంటుంది. మరి ఫస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయితే చేశాను గైస్. నేను చాలా సార్లు దీంట్లో లోన్ తీసుకున్నానని చెప్పా కదా! మీకు అప్లికేషన్ ఓపెన్ చేసి మరి చూపిస్తాం. సింపుల్‌గా అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ సెక్షన్‌లో చూసామంటే ఇక్కడ మనకేమైనా లోన్ తీసుకున్నట్టయితే కనబడుతుండే. అలాగే లోన్ సెక్షన్‌లో వెళ్ళామంటే నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఎంతవరకు లోన్ ఇస్తారనేది ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. చూడండి, మాక్సిమం నాకు 80,000 వరకే లోన్ అయితే శాంక్షన్ అయిపోతుంది. నేను కావాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని లోన్ అయితే తీసుకోవచ్చు. అలాగే మనం స్క్రోల్ చేసామంటే ఇక్కడ ఎంతవరకు మనకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది కూడా కనబడుతూ ఉంటుంది. సో, మినిమమ్ 1000 నుంచి స్టార్ట్ చేసుకొని 1500 తర్వాత 2500, 4000 ఇలా మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, మాక్సిమం మీరు 80,000 గనక మీరు తీసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసామంటే ప్రిన్సిపల్ అమౌంట్ కనబడుతుంది. తర్వాత లోన్ టెన్యూర్ డీటెయిల్స్ అయితే కనబడతాయి. ఇక్కడ 240 డేస్ అలాగే 360 డేస్ అయితే కనబడుతుంది. సో, 8 మంత్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. 240 డేస్ మనం తీసుకున్నట్టయితే పేమెంట్ అనేది ₹12,200 ఈచ్ మంత్ పే చేసుకోవాలి. టోటల్ డ్యూ అనేది 97,600 కనబడుతుంది. మరి 360 డేస్ 1 ఇయర్ గనక తీసుకున్నట్టయితే మనం ఎంత పే చేసుకోవాలి, ఎంత ఈచ్ మంత్ ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. ఒకసారి గనక దాన్ని సెలెక్ట్ చేసామంటే ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ ఏంటి, తర్వాత ప్రొటెక్ట్ ఫీ ఎంత, డిస్బర్సల్ అమౌంట్ ఎంత అవుతుంది, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక మనకు ప్రొటెక్ట్ ఆప్షన్ అనేది మీకు కావాలనుకున్నట్టయితే టిక్ చేసుకోండి. లేదనుకున్నట్టయితే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక వ్యూ లోన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసామంటే కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ బ్రేకౌట్ అనేది కనబడుతుంటుంది. మీరు 80,000 లోన్ అప్లై చేసినట్టయితే ప్రాసెసింగ్ ఫీ ఏంటి, జీఎస్టీ ఏంటి, డిస్బర్సల్ అమౌంట్ ఎంత, ఇవన్నీ కనబడతాయి గైస్. ఇక ఈఎంఐ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు ఎన్ని నెలలు పేమెంట్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ ఎగ్జాక్ట్‌గా మీరు కట్టాల్సి ఉంటుంది, మొత్తం చూసుకోవచ్చు. సో, వ్యూ ఫీ డీటెయిల్స్ చూసామంటే మీ ఈ యొక్క అమౌంట్ మీద మీకు పడేటువంటి మొత్తం చార్జెస్ మీకు కనబడతాయి. ఇలా మీకు నచ్చిన అమౌంట్‌ని లోన్‌గా తీసుకోవచ్చు. అదే నేను ప్రొఫైల్ సెక్షన్‌లో వెళ్ళి ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో వెళ్ళి ఇక్కడ లోన్స్ మీద క్లిక్ చేశానంటే ఇక్కడ చూసుకోవచ్చు.
సో, జూన్‌లోనే నాకి 16,000 లోన్ తీసుకున్నా. తర్వాత మార్చ్‌లో తీసుకున్నా 45,000 తర్వాత డిసెంబర్‌లో, తర్వాత నవంబర్‌లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బల్క్ అమౌంట్ ఉన్నాయి కదా! 61,000 తర్వాత 62,000 47,000, 47,000 ఇలా ఎన్ని సార్లు నేను ఈ లోన్ తీసుకున్నా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా నాకు జెన్యూన్‌గా అనిపించాయి. నేను ఫుల్ పేమెంట్ అయితే చేసేస్తాను. నా అవసరానికి బట్టి లోను ఎప్పటికైతే అవసరం పడుతుందో అప్పుడు తీసుకుంటుంటా. మొత్తం ఫుల్ పేమెంట్ అయితే ఇక్కడ చేస్తూ ఉంటా గైస్. అందుకే నేను ఈ అప్లికేషన్‌ని ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటా. మరి అప్లై ప్రాసెస్ దీనికి ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. నాకు ఆల్రెడీ నేను డీటెయిల్స్ ఎంటర్ చేశా కాబట్టి నాకు ఇలా కనబడుతుంటుంది. మీరు ఫస్ట్ టైమ్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్నట్టయితే సింపుల్ ప్రాసెస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఒకసారి నేను రికార్డ్ చేసి పెట్టాను. ఒకసారి చూడండి. గైస్ ఇక్కడ ఇంకొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని బలవంతం పెట్టట్లేదు. ఈ అప్లికేషన్‌లో లోన్ తీసుకోండి అని చెప్పట్లేదు. మీరు తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ యొక్క ఓన్ రిస్క్ మీద ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకోసారి చదువుకొని కంప్లీట్‌గా లోన్ అయితే తీసుకోండి. ఎందుకంటే లోన్ తీసుకునేది మీరే, కట్టేది మీరే కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోన్ రీపేమెంట్ టైమ్‌లీ చేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాదు. టైమ్‌కి మీరు పేమెంట్ చేస్తారంటే ఈ అప్లికేషన్ అనే కాదు, ఏ అప్లికేషన్ కూడా మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టదు. ఇన్‌ఫాక్ట్ కొన్ని జెన్యూన్ యాప్స్ మాత్రమే చెప్తున్నా. అందుకే మన ఛానెల్‌ని ఫాలో అప్ చేసుకోనండి. ఎప్పటికప్పుడు మీకు జెన్యూన్ యాప్స్ అనేవి పరిచయం చేస్తూ ఉంటా. మరి అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సింపుల్‌గా ఈ విధంగా కనబడుతుంటుంది. అప్లికేషన్‌లో ఇక్కడ కంట్రీ ఇంగ్లీష్ మీద క్లిక్ చేసుకొని, మీకు కావాలంటే వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ వెరిఫై యువర్ మొబైల్ నంబర్ కనబడుతుంటుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్‌ని అంటే బ్యాంక్ ఓటీపీతో లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ లోన్ అప్లికేషన్ కనబడుతుంది. కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గైస్. సో, అలో యాక్సెస్ మీద క్లిక్ చేసుకొని ఎస్ఎంఎస్, లొకేషను తర్వాత ఫోటోస్ వీటన్నిటికి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇచ్చేస్తాం గైస్. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో, పాన్ కార్డ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ కనబడతాయి. మీకు పేరు, ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే అయినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ అన్ని కనబడతాయి ఫోటోతో సహా. ఇక దీని తర్వాత ఇక్కడ కొన్ని నేనేం చేస్తానంటే సింపుల్‌గా మీకు మెయిన్ స్టెప్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అంటే ఫర్దర్‌గా చిన్న చిన్న స్టెప్స్ స్కిప్ చేసేస్తున్నా. లైక్ మీకు అడ్రెస్ ఎంటర్ చేయడం ఇవన్నీ కూడా ఫిల్ చేయడము. ఎందుకంటే మరీ లెంతీగా అయిపోతుంది వీడియో కాబట్టి సింపుల్‌గా మీకైతే చెప్పేస్తున్నా. సో, ప్రాసెస్ ఇన్‌ఫాక్ట్ అన్ని లోన్ యాప్స్‌లో ఇలాగే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. మీకు లోన్ అనేది శాంక్షన్ అవ్వడానికి ముందే అంటే ఆఫర్ అవ్వడానికి ముందే బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ మీరు గూగుల్ పే అంటే యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే రూ. 1 అనేది మీ యొక్క అకౌంట్ నుంచి కట్ అవుతుంది. అప్పుడు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. దీనికోసం ఇప్పుడు ప్రెజెంట్‌కి మనం గూగుల్ పే తీసుకుందాం. కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని రూ. 1 అనేది మన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళకి కట్టేటట్లు చేస్తాం. సో, ఇప్పుడు మన వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన యొక్క పాన్ డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ మనకి లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనము లోన్ అనేది 50,000 నుంచి స్టార్ట్ చేసుకొని 1000 మధ్యలో ఎంతైనా మనం తీసుకోవచ్చు. ఫిక్స్డ్ అమౌంట్ ఏం లేదు. మీకు సపోజ్ ఇప్పుడు 10,000 కావాలనుకోండి. రూ. 10,000 మీరు స్క్రోల్ చేసి 10,000 దగ్గరే ఆగిపోవచ్చు. ఎక్కువ అమౌంట్ వాళ్ళు ఇస్తారు. కానీ మనకు ఎంత అవసరం ఉంటే అంతే తీసుకోవచ్చు. ఇప్పుడు కనుక 50,000 తీసుకున్నామంటే సో, టెన్యూర్ 180 డేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీ ఏంటి, తర్వాత ప్రొటెక్ట్ ఫీ ఏంటి, తర్వాత డిస్బర్సల్ అమౌంట్ ఏంటి ఇవన్నీ కూడా మీకు కనబడుతుంటాయి. ప్రొటెక్ట్ ఫీ ఏంటంటే మీకు ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా ఇక్కడ వీళ్ళు ఈ 50,000 ఈఎంఐ కడుతుంటారు కదా! సో, ఇక్కడ ఫ్రాడ్ జరగకుండా ఉండే విధంగా ఈ ప్రొటెక్ట్ ఫీ మీకు కావాలనుకుంటే పెట్టుకోండి. లేదంటే స్కిప్ చేసుకోండి. ఇక మొత్తం డిస్బర్సల్ అమౌంట్ ఎంత, ఈఎంఐ ఏంటి ఇవన్నీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే ఈఎంఐ డేట్స్ మనకి కనబడతాయి. ఎవ్రీ ఈఎంఐ డేట్ చెక్ చేసుకొని నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఆ బ్యాంక్ అకౌంట్‌కి మనం కన్ఫర్మ్ చేసుకున్నామంటే అప్లై నౌ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మన యొక్క లోన్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో మీరు సపోజ్ 50,000 గనక తీసుకున్నారంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో, కటింగ్స్ అన్నీ పోను అంటే ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ కూడా పోయిన తర్వాత రూ. 47,641 అనేది మనకు క్రెడిట్ చేయడం జరుగుతాయి. ఇది కూడా మీకు ఎలా చేస్తారంటే వితిన్ 48 అవర్స్‌లో మీరు అప్లై చేసినటువంటి అమౌంట్ అనేది మీ యొక్క డిస్బర్స్డ్ అమౌంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి జమ చేయడం జరుగుతుంది. సో, దాని తర్వాత కూడా మీకు అమౌంట్ ఏమన్నా రాకపోయినట్టయితే సింపుల్‌గా కామెంట్ చేయండి. మీకు డీటెయిల్స్ ఎంత ఇచ్చారంటే నేను వాళ్ళతో వెరిఫై అయితే చేపిస్తాను. ఇక ఇదంతా ఓకే అయిన తర్వాత మీరు వ్యూ రీపేమెంట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అంటే అమౌంట్ డ్యూ ఎంతుంది? ఎంత పేమెంట్ చేసుకోవాలి? ఈఎంఐ డీటెయిల్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో, ఇలా మనం ఈ అప్లికేషన్ నుంచి ఈజీగా లోన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కింద పే నౌ ఆప్షన్ కనబడుతుంది. ఆ పే నౌ మీద క్లిక్ చేసుకొని మీరు ఇన్‌స్టాంట్‌గా మొత్తం అమౌంట్‌ని కూడా ఒకటేసారి క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోర్స్ క్లోజ్ చార్జెస్ ఏం పడవు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఇక్కడ అమౌంట్ అయితే మనకి కట్ అవ్వదు. సో, మాక్సిమం వీళ్ళు ఫోర్స్ క్లోజ్ చార్జెస్ లేకుండానే మీకు అమౌంట్ ఇచ్చే విధంగా ఇప్పటికైతే ప్రెజెంట్ పెట్టారు. సో, ఫ్యూచర్‌లో ఏమైనా ఆప్షన్స్ మారవచ్చు గైస్. ఎందుకంటే ప్రతి లోన్ అప్లికేషను, ప్రతి క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్స్ ప్రాసెస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి చిన్న చిన్న చేంజెస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. నేనైతే చాలా సందర్భం మీకు చూపించా కదా! ఆల్మోస్ట్ ఒక 50,000 తీసుకున్నానంటే వితిన్ 1 మంత్‌లోనే మొత్తం క్లోజ్ చేసి పడేస్తా. నాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వాళ్ళు క్లోజ్ చేసిన వితిన్ 2-3 మినిట్స్‌లోనే మనకి ఇన్వాయిస్ సర్టిఫికేట్ అలాగే మనకి టోటల్ పేమెంట్ చేసినటువంటి సర్టిఫికేట్ మొత్తం అన్నీ ఇచ్చేస్తారు గైస్.
అదేవిధంగా మనకి సిబిల్‌లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది అదే మంతే. కాబట్టి మనకి సిబిల్‌లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే రాదు. సో, ఇది గైస్ ఈ అప్లికేషన్ సంబంధించి మీకు ఎమర్జెన్సీ అవసరం ఉంది. లోన్ యాప్స్‌లో ట్రై చేసుకోవాలి. లోన్ కోసం అనుకున్నట్టయితే ఈ అప్లికేషన్ ట్రై చేసుకోవచ్చు. ఖచ్చితంగా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చా కదా! అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఆల్‌మోస్ట్ 200-250 వరకు మీకు వచ్చేటువంటి అమౌంట్‌ని ఇంట్రెస్ట్ రూపంలో తగ్గించుకోండి. ఓకే గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు యూజ్‌ఫుల్ అయిందనుకుంటా. యూజ్‌ఫుల్ అయినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.